ఫ్రెండ్స్, ఒకసారి టైం ట్రావెల్ చేసి 2015లోకి వెళ్దాం. వీడి పేరు రవి, ఒక ఆర్డినరీ మిడిల్ క్లాస్ స్టూడెంట్. జీవితం గూగుల్ ఓపెన్ చేస్తే ఏమో నెట్ స్లోగా ఉంది. షాప్కి వెళ్ళి రీఛార్జ్ చేద్దామంటే రేట్లు చూసి రవి గుండె పగిలిపోయింది. రవి, ఇన్ననే కదరా 100 రూపాయలు ఇచ్చాను, మళ్ళీ డబ్బులు అడుగుతున్నావు. ఇంట్లో బియ్యంకి కూడా డబ్బులు లేవు, నీకు నెట్ కావాలా? అప్పట్లో ఇంటర్నెట్ అంటే ఒక లగ్జరీ, ప్రతి ఎంబీ కౌంట్ చేసుకునేవాళ్ళు. అర్థమైందా స్టోరీ? మీ ఫోన్లో 1 GB డేటా కోసం ఒకనొక టైంలో 250 రూపాయలు పే చేసిన రోజులు గుర్తున్నాయా? అప్పట్లో ఇంటర్నెట్ అంటేనే లగ్జరీలా ఉండేది. ఓ కంపెనీ వచ్చి ఫ్రీ కాల్స్, ఫ్రీ ఇంటర్నెట్ అని అనౌన్స్ చేసి కంప్లీట్ ఇండియన్ టెలికాం ఇండస్ట్రీనే షేక్ చేసింది. ఆ కంపెనీ పేరే రిలయన్స్ జియో. ఈ వీడియోలో మనం బ్రేక్ డౌన్ చేయబోతున్నాం వన్ ఆఫ్ ఇండియాస్ బిగ్గెస్ట్ బిజినెస్ కేస్ స్టడీ అయిన జియోస్ డిస్రప్షన్ స్ట్రాటజీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ గౌతమ్. మనం టెక్ అండ్ బిజినెస్ కేస్ స్టడీస్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఇండియాలో బిగ్గెస్ట్ డిస్ట్రప్షన్ స్టోరీ ఒకటి డెఫినెట్ గా చెప్పుకోవాలి. అదే రిలయన్స్ జియో. సెప్టెంబర్ 2016లో లాంచ్ అయిన జియో జస్ట్ 6 months లోనే 100 మిలియన్ సబ్స్క్రైబర్స్ ని క్రాస్ చేసింది. టెలికాం హిస్టరీలోనే ఇది ఒక రికార్డ్ గ్రోత్. సో టుడే కంప్లీట్ స్టోరీ చూద్దాం. బిఫోర్ జియో, ఆఫ్టర్ జియో అండ్ హౌ ముఖేష్ అంబానీ ప్లేడ్ ఏ లాంగ్ టర్మ్ మాస్టర్ ప్లాన్. జియో రాకముందు ఇండియా టెలికాం మార్కెట్ ఎలా ఉండేదంటే కాల్స్ కి సపరేట్ చార్జెస్, SMS కి సపరేట్ చార్జెస్, డేటా యూజేజ్ అంటేనే ఆల్మోస్ట్ లగ్జరీ. 2016 టైంలో 1 GB డేటా కాస్ట్ 200 నుంచి 250 రూపీస్ ఉండేది. నార్మల్ మిడిల్ క్లాస్ యూజర్ మొబైల్ డేటా ఎక్కువ వాడేవాడు కాదు. ఆ టైంలో ఇంటర్నెట్ మోస్ట్లీ సైబర్ కేఫ్స్ లో లేదా బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఉన్న ఇంట్లో మాత్రమే ఉండేది. అప్పట్లో టెలికాం మార్కెట్ లో చాలా మంది ప్లేయర్స్ ఉండేవాళ్ళు. ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా, ఎయిర్సెల్, టాటా డోకోమో, టెలినార్ అండ్ ఫైనల్లీ BSNL. బట్ ప్రాబ్లం ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువ ఉన్నా ప్రాఫిట్స్ చాలా తక్కువ వచ్చేది. దీంతో పాటుగా స్పెక్ట్రమ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉండేది. ఇండస్ట్రీ ఆల్రెడీ స్ట్రెస్ లో ఉంది అండ్ ఎగ్జాక్ట్లీ అప్పుడే ముఖేష్ అంబానీ ఎంట్రీ ఇచ్చాడు. సెప్టెంబర్ 5, 2016 రిలయన్స్ అఫీషియల్ గా ఒక ప్రెస్ రిలీజ్ అనౌన్స్ చేసింది. అదే జియో వెల్కమ్ ఆఫర్. ఈ ఆఫర్ తో అన్లిమిటెడ్ ఫ్రీ కాల్స్, అన్లిమిటెడ్ 4G డేటా, ఫ్రీ మెసేజింగ్ అండ్ వీడియో కాల్స్, ఇలా మొత్తం అన్ని ఫ్రీ చేసేసింది. కాంపిటేటర్స్ ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఈ న్యూస్ వచ్చాక అప్పటిదాకా ఉన్న ఒక్కొక్క నెట్వర్క్ నుంచి అందరూ జియోలోకి షిఫ్ట్ అవడం స్టార్ట్ చేశారు. బికాస్ ఎయిర్టెల్ అండ్ వోడాఫోన్ బిజినెస్ మోడల్లో కాల్సే మెయిన్ రెవెన్యూ సోర్స్. జియో డైరెక్ట్ గా వాయిస్ అండ్ డేటానే టార్గెట్ చేసింది. అప్పుడే మార్కెట్ లో ఒక బిగ్గెస్ట్ డిస్ట్రప్షన్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే జియో ఎలాగా కాల్స్ అండ్ 4G డేటాని ఫ్రీగా ఇవ్వగలిగింది? బికాస్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లో ఆయిల్ అండ్ పెట్రోకెమికల్స్ అనేటివి రిటైల్ అసెట్స్. అక్కడ అవి జనరేట్ చేసిన ప్రాఫిట్స్ తోనే రిలయన్స్ ఇక్కడ ఫ్రీగా ఇచ్చింది. యాక్చువల్లీ దే ఆర్ ఇన్వెస్టెడ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్. దీంతో జియో ఇయర్స్ ఆఫ్ లాసెస్ టాలరేట్ చేయగలిగింది. దిస్ ఈస్ కాల్డ్ ప్రిడేటరీ ప్రైసింగ్ ప్లస్ లాంగ్ టర్మ్ స్కేల్ గేమ్. స్టెప్ 1 లో ఫ్రీగా ఇవ్వడం, స్టెప్ 2 లో యూజర్స్ ని క్యాప్చర్ చేయడం, స్టెప్ 3 లో కాంపిటేటర్స్ ని లాసెస్ లోకి తోయడం, స్టెప్ 4 లో జనాల నుంచి మనీ చార్జ్ చేయడం. జియోకి బిగ్గెస్ట్ టెక్నాలజీ అడ్వాంటేజ్ ఏంటంటే దే బిల్ట్ ఏ ఫ్రెష్ 4G నెట్వర్క్స్. ఇప్పటికీ వాళ్ళకి 2G ఆర్ 3G నెట్వర్క్స్ లేవు. అందుకే చిన్న ఫోన్స్ లో జియో సిమ్ వేసినా కూడా అది పనిచేయదు. బట్ ఓల్డ్ ప్లేయర్స్ లైక్ ఎయిర్టెల్ అండ్ వోడాఫోన్ కి 2G అండ్ 3G బటన్ ఉండేది. వాటి మెయింటెనెన్స్ కి చాలా ఖర్చు అయ్యేది. ఆల్సో ఇప్పుడు సడన్ గా 4G కి అప్గ్రేడ్ చేయాలన్నా బిలియన్స్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. బట్ జియోకి ఆ బటన్ లేదు. మోడర్న్ నెట్వర్క్ వల్ల కాస్ట్ పర్ జీబీ తక్కువైంది, స్పీడ్ బెటర్ అయింది. జియో లాంచ్ అయ్యాక సిమ్ కార్డుల కోసం జనాలు పెద్ద పెద్ద క్యూస్ లో నిలబడ్డారు. జస్ట్ ఫస్ట్ మంత్ లోనే జియోకి 16 మిలియన్ల సబ్స్క్రైబర్స్ వచ్చారు. అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం జస్ట్ 6 months లోనే 100 మిలియన్ సబ్స్క్రైబర్ మైల్ స్టోన్ ని అవలీలగా క్రాస్ చేసింది. జియో ఎంట్రీ తర్వాత ఇండియాలో డిజిటల్ డేటా రెవల్యూషన్ జరిగింది. డేటా ప్రైజెస్ భయంకరంగా డిక్రీజ్ అయింది. బిఫోర్ జియో 200 రూపీస్ పర్ జీబీ ఉంటే తర్వాత మాత్రం జస్ట్ 20 రూపీస్ పర్ జీబీకి అయితే పడిపోయింది. కొన్ని స్టడీస్ ప్రకారం ప్రెసెంట్ గ్లోబల్లీ వన్ ఆఫ్ ద చీపెస్ట్ మొబైల్ డేటా మార్కెట్స్ లో ఇండియా కూడా ఒకటి. దీని వల్ల మన ఇండియాలో డేటా అండ్ ఇంటర్నెట్ యూసేజ్ చాలా ఎక్కువగా పెరిగింది. దీని రిజల్టే యూట్యూబ్ బూమ్ అయింది, ఓటీటీ ప్లాట్ఫామ్స్ గ్రో అయ్యాయి, ఆన్లైన్ ఎడ్యుకేషన్ అండ్ డిజిటల్ పేమెంట్స్ ఇలా అన్ని స్టార్ట్ అయ్యాయి. జియో అనేది ఓన్లీ టెలికామ్ నే కాదు, హోల్ ఇండియన్ లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసింది. జియో ఎప్పుడు అది ఒక సిమ్ కంపెనీ లాగా ఉండిపోవాలనుకోలేదు. సో ఇట్ బిల్ట్ అన్ ఎకో సిస్టమ్. జియో టీవీ, జియో సినిమా, జియో 7, జియో మనీ, జియో ఫైబర్, జియో మార్ట్. కస్టమర్ వన్స్ జియోలో ఎంటర్ అయితే అన్ని సర్వీసెస్ ఒకే దగ్గర దొరికేలా ఒక ఎకో సిస్టమ్ ని బిల్డ్ చేశారు. దిస్ ఈస్ కాల్డ్ ఎకో సిస్టమ్ లాకింగ్. యాపిల్ ఎకో సిస్టమ్ లాగా జియో స్ట్రాటజీ వర్కౌట్ అయినంత ఈ ఎకో సిస్టమ్ వర్క్ అవ్వలేదు. బట్ స్టిల్ దే ఆర్ మేకింగ్ క్రోస్ అవుట్ ఆఫ్ ఇట్.
జియో ఎంట్రీ తర్వాత కాంపిటేటర్స్ లైక్ ఎయిర్టెల్ ఎమర్జెన్సీగా ప్రైజెస్ ని తగ్గడం స్టార్ట్ చేసింది. ఫ్రీ డేటా ప్యాక్స్ లాంచ్ చేసింది. ర్యాపిడ్ గా 4G ఎక్స్పాన్షన్ స్టార్ట్ చేసింది. వోడాఫోన్ అండ్ ఐడియా ట్రైడ్ ద సేమ్, బట్ ఆ రెండు కంపెనీస్ లాసెస్ ని హ్యాండిల్ చేయలేకపోయాయి. ఆల్సో మెనీ ప్లేయర్స్ సర్వే అవ్వలేకపోయారు. దీని రిజల్ట్ ఏంటంటే ఇండస్ట్రీ కన్సాలిడేషన్ స్టార్ట్ అయింది. ఎయిర్సెల్ షట్ డౌన్ అయింది. టాటా డోకోమో షట్ డౌన్ అయింది. టెలినార్ కూడా ఎయిర్టెల్ లోకి మెర్జ్ అయిపోయింది. వోడాఫోన్ అండ్ ఐడియా మెర్జ్ అయ్యి కొత్తగా విఐ అయింది. ఫైనల్లీ మార్కెట్ లో టెలికాం కంపెనీస్ తగ్గిపోయాయి. ప్రెసెంట్ ఓన్లీ జియో, ఎయిర్టెల్, విఐ అండ్ బిఎస్ఎన్ఎల్ మాత్రమే ఉన్నాయి. ఇనిషియల్ ఇయర్స్ లో జియో ఫ్రీగానే ఇచ్చినప్పటికీ వన్స్ కాంపిటీషన్ రెడ్యూస్ అయ్యాక జియో స్లోగా ప్రైజెస్ ని ఇంక్రీజ్ చేయడం స్టార్ట్ చేసింది. తెలుసుగా ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో. యాక్చువల్లీ జియో ఇంపాక్ట్ ఇండియా ఎకానమీ మీద చాలా ఎక్కువ ఉంది. డిజిటల్ ఇండియా యాక్సలరేషన్ కి జియో కూడా ఒక రీజన్. చాలా రూరల్ ఏరియాస్ వరకు ఇంటర్నెట్ రీచ్ అయిందంటే జియో వల్లే. స్మార్ట్ ఫోన్ అడాప్షన్ పెరిగింది, ఓటీటీ యూసేజ్ పెరిగింది, ఫిన్టెక్స్ అండ్ యూపీఐ గ్రోత్ కూడా పెరిగింది. అన్ని జియో ఏరాలోనే యాక్సలరేట్ అయ్యాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ రిపోర్ట్స్ ప్రకారం ప్రెసెంట్ రిలయన్స్ జియో మార్కెట్ షేర్ 40 నుండి 41% వరకు ఉంది. సో ఫ్రెండ్స్, రిలయన్స్ జియో కేస్ స్టడీ మనకి ఒక పెద్ద లెసన్ నేర్పిస్తుంది. డిస్రప్షన్ అంటే ప్రైసింగ్ ప్లస్ టెక్నాలజీ ప్లస్ స్కేల్ ప్లస్ ఎకో సిస్టమ్, ఇవన్నీ కలిసి వర్క్ అవడం. జియో జస్ట్ ఒక సిమ్ కార్డ్ ని లాంచ్ చేయలేదు, ఇండియాస్ ఇంటర్నెట్ ఎకానమీని కంప్లీట్ గా రీవైర్ చేసింది. ఒక టైంలో 1 GB డేటా కోసం పాకులాడే మనం ఇప్పుడు డైలీ కొన్ని జీబీస్ ఆఫ్ డేటా వాడుతున్నాం. జియో లిటరలీ అన్ని చేంజ్ చేసింది. మీ ఒపీనియన్ ఏంటి? జియో ఇండియాకి బెనిఫిటా ఆర్ కాంపిటీషన్ ని డిస్ట్రాయ్ చేసిన మోనోపోలీ స్ట్రాటజీనా? కింద కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని బిజినెస్ కేస్ స్టడీస్ కోసం ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్. మరి ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.